श्रीविद्यां जगतां धात्रीं सृष्टिस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीं। ॐ श्रीमात्रे नमः। ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో వదనైక సమన్విత అన్నటువంటి ఈ నామం 8 బీజ మంత్రాలు కలిగినటువంటి అష్టాక్షరి మహామంత్రము అని చెప్పదగినటువంటిది. ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం. లలితా రహస్యనామ సహస్రంలో ఉన్నటువంటి బీజమంత్రాలు 5 బీజమంత్రాలు పంచాక్షరి మంత్రంగా, 6 బీజమంత్రాలు షడాక్షరి మంత్రంగా, ఇలాగా 8 బీజమంత్రాలు అష్టాక్షరి మంత్రంగా, 16 బీజమంత్రాలు షోడశి బీజమంత్రాలుగా, ఇలాగా ఈ అన్ని రకాల ప్రతి అక్షరాన్ని లెక్కబెట్టుకుంటూ చాలా విచిత్రమైనటువంటి పొందికతో లలితా సహస్రనామం కూర్చబడింది. ఇది వసిన్యాది వాగ్దేవతలు ఆసువుగా మణిద్వీపంలో జగన్మాతను స్తుతించినటువంటి మహాద్భుతమైనటువంటి స్తోత్రం. పలికించడివాడు రామభద్రుండట అంటారు కదా, అలాగా జగన్మాత నుంచి విచ్చేసినటువంటి 8 మంది వాగ్దేవతలు జగన్మాత అనుగ్రహం చేతనే తల్లి ప్రసాదించినటువంటి వరంతో ఆ వాగ్విభూతితో ఈ స్తోత్రాన్ని ఆసువుగా పారాయణం చేశారు. అలాంటి అపురూపమైనటువంటి మహాస్తోత్రం లలిత సహస్రనామ పారాయణం. వదనైక సమన్విత ఈ మంత్రాన్ని మనం చెప్పుకునే ముందు, నామాన్ని చెప్పుకునే ముందు, మానవ జీవితంలో 2 ప్రధానమైనటువంటి కోణాలు ఉన్నవి. ఒకటి బాహ్యంగా మనం కనిపించేటువంటి ఒక తత్వం, రెండవది కంటికి కనిపించకుండా అంతరంగంలో ఉన్నటువంటి మరొక తత్వం. మనం గతంలో చెప్పుకున్నాం ఇదివరకు. మానవ జీవితాన్ని చాలా శోభాయమానంగా అలంకరించే 2 వరాలను గురించి మనం చెప్పుకున్నాం. ఆ వరాలు ఒకటి హృదయం, రెండవది నాలుక. అంతరంగం ఎలాగ ఉంటుందో ఆ అంతరంగంలో ఉన్నటువంటి భావాలు హృదయం ద్వారా వ్యక్తమవుతూ మన నాలుక ద్వారా వెలువడుతూ ఉంటాయి. మన భావాలు లోపల ఏ ఉంటాయో అవి మనం మన జీవితంలో ప్రకటిస్తూ ఉంటాం. మన కోపం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం కలిగినా, అశాంతి కలిగిన, శాంతి కలిగిన, ఇవన్నీ లోపల నుంచి వచ్చే భావాలు. ఈ లోపల నుంచి వచ్చే భావాలు బాహ్యంగా ప్రకటితమవుతూ ఉంటాయి. అందువల్ల అంతరంగ జీవనం, బాహ్య జీవనం, ఈ 2 రకాల జీవనాలను సౌందర్యభరితం చేసేటువంటి శక్తి జగన్మాత పాదపద్మాలకు ఉన్నది. భావనోపనిషత్తులో చాలా చక్కని కమనీయమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. అందులో ఒక యాగాన్ని గురించి వర్ణించారు. దాన్ని మహాయాగము అంటారు. లలితా సహస్రనామంలో కూడా మనకు మహాయాగం వస్తుంది. మహాయాగ క్రమారాజ్య అంటూ అమ్మవారి యొక్క మహాయాగాన్ని గురించి లలితా సహస్రనామంలో వస్తుంది. ఇదే మహాయాగం భావనోపనిషత్తులో వర్ణించబడింది. భావనోపనిషత్తు చాలా దేవికి ప్రియమైనటువంటి ఉపనిషత్తు. సదానంద రూప స్వాత్మైవ లలిత, సదా బ్రహ్మానంద స్వరూపమైనటువంటిది, చాలా లాలిత్యం కలిగినటువంటిది, లలితమైనటువంటిది, లోకాల కోట్లను పరిపాలించినటువంటిది, సమస్త జగద్బ్రహ్మాండాలంతా వ్యాప్తమైనటువంటిది లలితాంబిక. అలాంటి లలితాంబిక ఎక్కడ ఉన్నది అన్నప్పుడు భావనోపనిషత్తు సదానంద రూప స్వాత్మైవ లలిత, నా స్వాత్మరూపంగా సదా బ్రహ్మానంద స్వరూపిణిగా నా దేహం అనే దేవాలయంలో విరాజిల్లుతున్నది అంటూ ఒక సారాంశంగా భావనోపనిషత్తు మానవులకు ప్రసాదిస్తుంది. ఈ ఉపనిషత్తు సారాంశంగా మనం చెప్పుకోవాలంటే ఒక మహాయాగాన్ని గురించి వర్ణించింది.
ఈ మహాయాగాన్ని ఎవరు వనరిస్తారు అన్నప్పుడు శివయోగులు దీన్ని ఆచరిస్తారు. అంటే అంతర్ముఖులైనటువంటి వారు. ఇందాక జీవితంలో మనం 2 రకాలైనటువంటి విధానాల గురించి చెప్పుకున్నాం. ఒకటి బాహ్య జీవనం, మరొకటి అంతరంగ జీవనం. భావనోపనిషత్తు అనుసరించి అంతరంగ జీవనంలో నిరంతరం ఎవరైతే ఉంటారో వారిని శివయోగులు అంటారు. ఈ శివయోగులు తమ ఆలోచన శక్తిని ఒక కేంద్రం వంకకు మరల్చి దానిని ధ్యానమునందు ఆత్మసాక్షాత్కారాన్ని ఉపయోగించుకునేందుకోసంగా వారు సాధన చేస్తూ ఉంటారు. మీకందరికీ ఈ సందర్భంలో చాలా చక్కని పతంజలి మహర్షిని గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనసు యొక్క శక్తులు చెదిరిపోతూ ఉంటాయి. అంటే బాహ్య జీవనంలో ఏదేదో ఆలోచన వస్తుంటుంది, ఆ పనులు చేస్తూ ఈ పనులు చేస్తూ మనిషి చెదిరిపోతూ ఉంటాడు. ఆలోచనలన్నిటినీ ఒక కేంద్రం మీద కేంద్రీకరించినప్పుడు యోగ సిద్ధి కలుగుతుంది. అందువల్ల పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో మొట్టమొదటి యోగ సూత్రాల్లోనే మనసు ఏకాగ్రతను ఎలాగ చేసుకోవాలి, ఏ విధంగా కేంద్రం మీద మనసును ఏకాగ్రం చేసి కేంద్రీకరించాలి, ప్రాణాయామాది చాలా మంచి యోగ సూత్రాలను మానవాళికి ప్రసాదించినటువంటి మహర్షి పతంజలి మహర్షి. పతంజలి మహర్షి కన్నా ఇంకా మహర్షులు, జ్ఞానులు అనేక మంది అనేక సూత్రాలను ప్రసాదించారు. పరాశర మహర్షి సూత్రాలు, కశ్యప సూత్రాలు, ఇంకా జైమిని మహర్షి సూత్రాలు, చాలా అద్భుతమైనటువంటి సూత్రాలు. జైమిని సూత్రాలను రచించినటువంటి జైమిని మహర్షి ఒకరోజు తమ యొక్క పూజా మందిరంలోనికి వెళ్ళి కూర్చొని తన ధర్మపత్ని అక్కడికి రాగానే ఆవిడతో చెప్తున్నారు, నేను ఎప్పుడు రమ్మని పిలిచానో అప్పుడు రావాలి, అంతవరకు ఈ గదిలోకి ఎవ్వరూ రాకూడదు. ఆహార విహారాదుల కోసం, నిద్రించడం కోసం, దేనికోసం కూడా నన్ను పలకరించకూడదు, నాతో మాట్లాడకూడదు, ఈ తలుపులు తట్టకూడదు, ఈ గదిలోకి రాకూడదు. ఇలాంటి ఆకాంక్షలన్నీ కూడా విధించారు. తర్వాత జైమిని మహర్షి తమ గదిలో కూర్చొని ఈ యొక్క మీమాంసా శాస్త్రాన్ని రచించడం ప్రారంభించారు. అలాగా ఒక దినం గడిచిపోయింది, 2వ దినం కూడా గడిచిపోయింది, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం, ఇలాగ 6 దినాలు గడిచిపోయాయి. జైమిని మహర్షి ఆహారం భోంచేయడం లేదు, నిద్రపోవటం లేదు, తలుపు తట్టలేదు, ఎవరిని పిలవలేదు. 7వ రోజుకి ఆ జైమిని సూత్రాలు పూర్తయింది. అప్పుడు ఆయన స్వయంగా వెళ్ళి తలుపు తెరిచి భార్యను లోపలికి రమ్మని పిలిచారు. ఇలాగా తలుపు తెరిచినటువంటి ఆ మహర్షి వదనం చూచినప్పుడు దేదీప్యమానమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ఆ మహర్షి వదనార విందం ప్రకాశిస్తుందట. వర్ణనాతీతమైనటువంటి బ్రహ్మవచ్చర్సుతో జైమిని మహర్షి వదనార విందం ప్రకాశిస్తున్నది. ఆ జైమిని మహర్షిని దర్శించి అతని ధర్మపత్ని నమస్కారం చేసింది. ఇదిగో ఇప్పటికి నేను పూర్తి చేశాను, అనుకున్న లక్ష్యాన్ని సాధించినందువల్ల కలిగే సంతోషం ఆ తేజస్సులో దర్శనమిస్తుంది. ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలనుకుంటే ఇదిగో జైమిని మహర్షిలాగా మనం అలాంటి పట్టుదలను కలిగి ఉండాలి. మనసు చెదిరిపోతూ ఉన్నప్పుడు బాహ్యంలో ఇలాంటి గొప్ప పనులు మనం ఎప్పుడు సాధించలేం. మనం ఒక గొప్ప విజయాలను సాధించాలి అంటే దానికి పట్టుదల, శ్రద్ధ కావాలి. నిజమైన అపురూపమైనటువంటి ఆత్మీయతను, ఈశ్వరుని పట్ల మన హృదయంలో కలిగినటువంటి భక్తి అభినివేశాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయతను ధర్మశాస్త్రాలు సర్వోత్కృష్టమైనటువంటి భక్తిగా వర్ణించాయి. ఆ శ్రేష్ఠ భక్తిలోని ఆత్మీయత, జ్ఞానం కలిగి అది శ్రద్ధను ప్రసాదిస్తున్నది అంటూ ధర్మశాస్త్రాలు శ్రద్ధను, భక్తిని మహోన్నతమైనటువంటి భావంతో వ్యక్తీకరించారు. భక్తి అంటే భగవంతుని మీద మనకున్నటువంటి అనన్య ప్రేమ, అనన్యమైనటువంటి ప్రేమ. అది ఈశ్వరీయ భక్తిని శ్రద్ధగా మారుస్తుంది. ఆ శ్రద్ధ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ దివ్య జ్ఞానం ఆత్మజ్ఞానం వంకకు, సత్య సాక్షాత్కారం వంకకు భక్తులను తీసుకుని వెళ్తుంది. చాలామంది ఏదైనా ఒక పని చేసినప్పుడు ఈ పని చేసినందువలన నాకు ఏమిటి ప్రతిఫలం అని అడుగుతూ ఉంటారు.
పని చేసినందువలన ఆశించే ప్రతిఫలం నేను మీకు చెప్పనక్కర్లేదు, చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. అలా కాకుండా మనిషి ఉన్నత స్థాయిలో ఉండాలి. అందుకే ఇక్కడ ఈ వదనైక సమన్విత అన్నటువంటి నామంలో మనిషి లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు. బాహ్యంగా మాట్లాడేటప్పుడు మాటలు బాగా ఉండవచ్చు. అంతరంగం లోపలికి వెళ్ళి చూచినప్పుడు ఆ అంతరంగం అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉండాలి. నాలుక, హృదయం మనకు జీవితంలో దైవం ప్రసాదించిన వరాలైతే అవి రెండు మన జీవితాన్ని అలంకరించినంత విధంగా మరి ఏది మీ గ్రూప్ చాట్స్లో కూడా 2023 హ్యాపీ న్యూ ఇయర్ విష్ ఉందా? పాత స్నేహితులు అలంకరించలేదు. ఏ వజ్రవైడూర్య ఆభరణాలు జీవితాన్ని హృదయం, నాలుక అలంకరించినంత విధంగా అలంకరించలేవు అన్నది సత్యం. అందుచేత హృదయంలో ఎలాంటి భావాలు ఉంటాయో నాలుక మీద ఆ భావాలు మాటల రూపంలో వ్యక్తమవుతూ ఉంటాయి. అయితే హృదయం లోపలికి వెళ్ళి చూచినప్పుడు త్యాగనిరతి, నిజభక్తి, శ్రేష్టమైనటువంటి ధార్మికమైన ప్రేమ, ఉత్తమోత్తమైనటువంటి శ్రద్ధ, ఈ లక్షణాలన్నీ కూడా హృదయంలో ప్రకటితమవుతూ ఉంటాయి. అవి మాటల ద్వారా వ్యక్తం చేయలేనప్పటికీ కూడా మన చేతల ద్వారా శ్రద్ధ, నిజమైనటువంటి భక్తి ప్రకటితమవుతూ ఉంటుంది. దాన్ని మాటలతో వ్యక్తం చేయనక్కర్లేదు, అది మనస్సు, హృదయం అర్థం చేసుకుంటుంది. అందుకే దాన్ని హృదయ భాష అన్నారు. చాలా భాషలు ఉన్నాయి ప్రపంచంలో, ఆ భాషలన్నీ మనం మాట్లాడలేకపోవచ్చు కూడా. కానీ హృదయము అనేటువంటి ఆ భాష మాటలు లేకుండానే అర్థం చేసుకోగలిగేటువంటి మధురమైనటువంటి భాష. భగవంతుని ప్రేమించాలంటే ఈ భాష మనకు రావాలి, అది హృదయ భాష. దాన్ని అందరిలో కూర్చొని పాటలు పాడుతూ చేసేటువంటిది కాదనుకుంటాను నేను. అందరిలో కానీ హృదయము అనేటువంటి ఆ భాష మాటలు లేకుండానే అర్థం చేసుకోగలిగేటువంటి మధురమైనటువంటి భాష. భగవంతుని ప్రేమించాలంటే ఈ భాష మనకు రావాలి, అది హృదయ భాష. దాన్ని అందరిలో కూర్చొని పాటలు పాడుతూ చేసేటువంటిది కాదనుకుంటాను నేను. అందరిలో కూర్చొని మాట్లాడేటువంటిది కాదది. అంతరంగ ప్రపంచంలోనికి వెళ్ళి హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శ్రద్ధే మృదు